బోసిపోయిన నీ మొహానికి రూపాయి వీళ్ళంత బొట్టు ప్రసాదించాడే. నువ్వు కట్నం ఎలాగో ఇవ్వలేవు, ఇదిగో అది కూడా ఇచ్చుకోలేదు. ఏదో ఆ జోగేంద్ర గాడు ముచ్చటపడి ఎదురు కట్నం ఇస్తాను అంటే అయ్యో దాని జీవితం నాశనం చేస్తారు అత్తయ్య అంటూ సన్నాయి నొక్కులు పోతున్నావు. కోప్పడుకున్నానమ్మా. అమ్మ అన్న దాంట్లో తప్పే ఉంది. వీడు చెప్పిన దాంట్లో తప్పే ఉంది. దానకర్ణుడి వంశంలో పుట్టాడు. సంతకం పెడితే కష్టాలు తీర్చే ఇంటి వాడవుతాడు. ఎక్కువ మాట్లాడారంటే నిన్ను మీ అమ్మని. కూల్ కూల్. నా అక్కని కళ్ళ ముందు కొడుతుంటే నేను చూడలేను. కొత్త బట్టలు తెచ్చిన రోజు కొంచెం ఆనందాన్ని మిగిల్చు కాంతం. వసు, ఒక్క సంతకం నీ జీవితాన్ని మార్చేస్తుంది. అమ్మా, వసన్ ఇంకా ఆలోచించొద్దని చెప్పు. వసు తీసుకో. ఏయ్, పేపరే కదా అని చింపావనుకో చీరేస్తా. రా, నువ్వు రారా. ఈ కాగితం పైన నీ సుకుమారమైన చేతులతో సంతకం పెట్టావనుకో, నేను ఈ చెక్కు మీద సంతకం పెడితే ఈ రోజు రుణమాఫీ అయి ఈ ఇల్లు మీ సొంతమవుతుంది. చూసావమ్మా, నాన్న ఇంట్లో లేకపోయేసరికి బయట వాళ్ళు ఇంట్లోకి వెళ్తున్నారు. మీ నాన్న ఇప్పుడు ఎక్కడున్నారు ఏమో. నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్, ప్లీజ్ సార్. నేను ఎలాగైనా ఇన్స్టాల్మెంట్ కడతాను సార్, ప్లీజ్ సార్, నన్ను నమ్మండి సార్. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇంటి పరువుని నేను కాపాడుతాను నాన్న. నువ్వేం టెన్షన్ పడుకో. మీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను. నేను చెప్పిన ఫార్మాలిటీస్ అన్ని అయిపోయాయి కదా? పూర్తయ్యాయండి. మీరు కోరినట్టే మీ ఇన్సూరెన్స్ పాలసీలో మీ అమ్మాయి వసుంధర పేరుని నామినీగా చేర్చడం జరిగింది. చాలా థ్యాంక్స్ అండి. ఉంటాను. నేను చేయాల్సిన పనులు ఇక అన్నీ పూర్తయిపోయాయి. వసుతో ఒకసారి మాట్లాడాలి. నాన్న, నాన్న, అమ్మ వసు. నాన్న ఎక్కడున్నారు? మీకు ఫోన్ ట్రై చేస్తుంటే కాల్ కనెక్ట్ అవడం లేదు.
నేను వెళ్తున్న ప్లేస్ అలాంటిదమ్మా. నాట్ రీచబుల్ ఏరియా. వసు, నేనిచ్చిన కాగితాల మీద సంతకాలు పెట్టావా అమ్మా? ఆ, సంతకాలు పెట్టి ఆఫీస్లో ఇచ్చేసాను నాన్న. అవును, ఏం పేపర్స్ అవి? సౌభాగ్యలక్ష్మి పథకం కింద డబ్బులు వస్తాయమ్మా. ఫైల్ పైకి వెళ్ళాలంతే. ఆడపిల్లల జీవితాలకు భరోసా ఇవ్వాలంటే తప్పదు. మీరు మా కళ్ళెదురుగా ఉంటేనే మాకు ధైర్యంగా ఉంటుంది నాన్న. అవునండి, అమ్మాయి మాట వినైనా మీరు వెనక్కి వచ్చేస్తే బాగుంటుంది. లేదు తులసి, నేను వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాను. నేనున్నాను కదా, పిల్లలకు నువ్వే ధైర్యం చెప్పాలి. ఏమండి, త్వరలో మీది పుట్టినరోజు పండగ ఉంది. కనీసం అప్పుడైనా వస్తే అందరం కలిసి పుట్టినరోజు పండగ చేసుకుందాం. డబ్బులు వస్తే రేపే పండగ చేసుకోవచ్చు తులసి. వసూకు ఒకసారి ఫోన్ ఇవ్వు. ఇస్తానండి, మాట్లాడు. నాన్న, నాన్న, నాన్న అని ఎంత చల్లగా పిలుస్తావు తల్లి. ఇంకొకసారి పిలవ్వా? నాన్న, నాన్న, నాన్న. జాగ్రత్త నాన్న. టైంకి తిని మందులు వేసుకోండి. చేరగానే ఒకసారి నాకు ఫోన్ చేయండి. ఆఫీస్ నుంచి ఎవరో ఒకరు ఇన్ఫార్మ్ చేస్తారమ్మా. జాగ్రత్త. జాగ్రత్త నాన్న. టైంకి తిని మందులు వేసుకోండి. చేరగానే ఒకసారి నాకు ఫోన్ చేయండి. రేయ్! ఏమండి సార్, 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 సార్ కళ్ళు తెరవండి సార్, సార్ కళ్ళు తెరవండి.
సార్ కళ్ళు తెరవండి సార్. సార్ 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 మీకేం కాదు సార్. జాగ్రత్త నాన్న. టైంకి తిని మందులు వేసుకోండి. చేరగానే ఒకసారి నాకు ఫోన్ చేయండి. సార్ సార్ కళ్ళు మూయకండి సార్. సార్ డాక్టర్ డాక్టర్ త్వరగా. ఏమైంది? యాక్సిడెంట్ అయింది డాక్టర్. రోడ్డు మీద వెహికల్ గుద్దేసి వెళ్ళిపోయింది. ప్లీజ్ డాక్టర్ సేవ్ హిమ్ ప్లీజ్. ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్ళండి. సార్ సార్ మీకేం కాదండి, మీరు బతుకుతారు. మీరు ధైర్యంగా ఉండండి సార్. ప్లీజ్ సార్ ధైర్యంగా ఉండండి. తులసి ఇదిగో ఈ రాముణ్ణి చేతిలోకి తీసుకుని రామ రామ అనుకుంటే నీ కష్టాలు బాధలు అన్నీ పోతాయి. నాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం. రామ 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 రామ. నా చిన్నప్పుడు నా మూలంగా జరిగిన యాక్సిడెంట్ మా అమ్మ జీవితాన్ని నాశనం చేసింది. ఇప్పుడు నా కళ్ళ ముందే యాక్సిడెంట్ అయింది. ఈ పెద్దాయన బతికితే చాలు. పేషెంట్ ఎవరో చెప్తారా? తెలీదండి. కనీసం పేరైనా చెప్పండి. తెలీదు. రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే ప్రాణాలు కాపాడతారని తీసుకొచ్చాను. అవసరమైతే ఎక్కడి నుంచైనా డాక్టర్ని పిలిపించండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను భరిస్తాను. బట్ ఎలాగైనా ఆ పెద్ద ఆయన బతకాలి. ప్లీజ్
దీని మీద సంతకం పెట్టండి. సార్, అర్జెంట్ గా ఏబీ పాజిటివ్ బ్లడ్ కావాలి. చాలా రేర్ గ్రూప్, మా దగ్గర లేదు సార్. మీరు త్వరగా వెళ్ళి ఎలాగైనా బ్లడ్ బ్యాంక్ నుంచి తీసుకురండి సార్, అర్జెన్సీ. అలాగే సిస్టర్. సిస్టర్, నాది సేమ్ బ్లడ్ గ్రూప్. బ్లడ్ బ్యాంక్ వెళ్ళొచ్చేంత టైం లేదు. నేను బ్లడ్ డొనేట్ చేస్తాను, పదండి. ఓకే సార్, పదండి. కొడిక నదురుతోంది. కీడు జరుగుతుందేమో. జోగేంద్ర ఇచ్చిన పేపర్స్ మీద సంతకం పెడితే నా జీవితం నాశనం అయిపోతుంది. అమ్మ అన్యాయం అయిపోతుంది. నాన్న, నువ్వింట్లో ఉంటే ఇలా జరగనిచ్చేవాడివా? డాక్టర్, ఆ పెద్దానికి ఎలా ఉంది? క్రిటికల్ గానే ఉంది. కోమాలో ఉన్నారు. డాక్టర్, నా లైఫ్ లో జరిగినట్టు ఈ పెద్దానికి జరగకూడదు. అతని భార్య బిడ్డలకి ఏ అన్యాయం జరగకూడదు. ప్లీజ్ డాక్టర్, ఎంతైనా నేను ఖర్చు పెడతాను. అతను బతకాలి అంతే డాక్టర్. ప్లీజ్ డాక్టర్. విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. ఓకే. దేవుడా, తన ప్రాణానికి ఏ ప్రమాదం జరగకుండా చూడు స్వామి. వసు, ఇక్కడేం చేస్తున్నావమ్మా? కొంపదీసి ఆ జోగేంద్ర ఇచ్చిన ఈ పేపర్స్ మీద సంతకం చేస్తావా ఏంటి? వద్దు వసు, చావనైనా చేద్దాం గాని వాడు పెట్టి ఈ షరతులకు మాత్రం ఒప్పుకోవద్దు. కొడిక నదురుతుంది, కీడని చెప్తే అమ్మ కంగారు పడి నాన్న గురించి బెంగ పెట్టుకుంటుందేమో. అదేం లేదమ్మా, నేను సంతకం పెట్టను. సరే వసు, త్వరగా స్నానం చేసిరా. మీ నాన్నమ్మ కేక లేక ముందే త్వరగా ఇంట్లోకి వెళ్ళాలి. ఇంట్లో జోగేంద్ర ఉన్నాడు కదమ్మా, ఎక్కడి నుంచి దాపరించాడో ఏమో. వాడొక చోట స్థిమితంగా ఉండడులేవే. ఇంట్లో అయినా ఎంతసేపు ఉంటాడు? నువ్వు స్నానం చేసిరా, ఈ లోపు వాడే వెళ్ళిపోతాడు.